నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. తెలుగు చిత్రసీమను ప్రపంచానికి ఎలుగెత్తి చూపి ఆస్కార్ సొంతం చేసుకున్న RRR గురించి, అందులో నటించిన నటీనటులను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే చరణ్ సినిమాల గురించి తెలిసిన చాలామందికి అతడు ఎలాంటి కార్లను ఉపయోగిస్తాడు, అతని ఆస్తుల విలువ ఎంత అనేది తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంటుంది. అలాంటి వారి కోసం ఈ స్పెషల్ స్టోరీ. చిరుత సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన చరణ్ మగధీరతో బాక్సాఫీస్ బదలుగొట్టి RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్గా అయ్యాడు. ఖైదీ నెంబర్ 150 నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. అంతేకాకుండా పెప్సీ, టాటా డొకోమో, ఒలానో, అపోలో జియా, హీరో మోటోక్రాప్, ఫ్రూటీ వంటి దాదాపు 34 బ్రాండ్స్కు అంబాసిడర్గా వ్యవహరిస్తూ బాగా సంపాదిస్తున్నాడు. కొనిదెల రామ్ చరణ్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు 1370 కోట్లు ఉంటుందని ఒక అంచనా. ఈయన నెల సంపాదన 3 కోట్ల కంటే ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. RRR సినిమాలు తన పాత్ర కోసం 45 కోట్లు తీసుకున్నట్లుగా సమాచారం. మొత్తం మీద మన దేశంలో ఎక్కువ ట్యాక్స్ చెల్లిస్తున్న వారిలో రామ్ చరణ్ ఒకరు కావడం గమనార్హం. రామ్ చరణ్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో దాదాపు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బంగ్లా ఉంది. ఇందులో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, టెంపుల్, జిమ్, ఫిష్ పాండ్ వంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయని తెలుస్తోంది. దీని విలువ సుమారు 38 కోట్లు ఉంటుందని ఒక అంచనా. దీంతో పాటు ముంబైలో పెంట్ హౌస్ కూడా ఉందని చెబుతున్నారు. ఇక చివరిగా రామ్ చరణ్ ఎలాంటి వాహనాలు ఉపయోగిస్తారు అనే విషయానికి వస్తే, ఈయన వద్ద దాదాపు 4 కోట్ల విలువైన కస్టమైజ్డ్ మెర్సిడెస్ బేబ్యాక్ GLS 600తో పాటు ఆడి మార్టిన్ V8 వాంటేజ్, రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆస్టన్ మార్టిన్ మరియు ఫెరారీ పోర్టిఫినో ఉన్నాయి. అంతేకాకుండా చరణ్కి ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది.